నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. సులభతర వ్యాపార నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అగ్రస్థానం. 99.09 స్కోరుతో ఏ విభాగంలో నిలిచిన తెలుగు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్కు కయాంత్ తుపాను ముప్పు. నేటి నుంచి వర్షాలు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు. నక్సల్స్ హింసాత్మక కార్యకలాపాలు విడనాడాలన్న ఏపీ డీజీపీ. అమరావతిలో పరిపాలనా కేంద్రానికి రేపు శంకుస్థాపన. హాజరు కానున్న జైట్లీ. అన్ని ఏర్పాట్లు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విజయవాడలో 2200 కోట్లతో ఏర్పాటు కానున్న స్వర్ణ శుద్ధి కర్మాగారం. ఆంధ్రప్రదేశ్ సర్కారుతో అంగీకారానికి వచ్చిన ఇండానీ సంస్థ. సచివాలయం తరలింపునకు కసరత్తు ముమ్మరం చేసిన తెలంగాణ సర్కార్. అనువైన భవనాల కోసం వెతుకుతున్న అధికారులు. స్త్రీ పురుష సమానత్వ సూచీలో భారత్కు 87వ స్థానం. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో టాప్ 10లో చోటు. రాంచీ వన్డేలో తడబడిన భారత బ్యాట్స్మెన్. 19 పరుగుల తేడాతో ఓటమి. 2-2తో సిరీస్ సమం చేసిన న్యూజిలాండ్. సులభతర వ్యాపార నిర్వహణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు దేశంలోనే మొదటి స్థానం దక్కించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న రాష్ట్రాల వారీ సూచికల్లో తెలుగు రాష్ట్రాలు 99.09 స్కోరు సాధించినట్లు సమాచారం. నిర్మాణ అనుమతుల విభాగంలో తెలంగాణ ప్రత్యేక ప్రశంసలు పొందింది. నిరభ్యంతర పత్రం స్థానంలో స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుందంటూ నిబంధనలు సరళీకరించడం ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్లో 340 అంశాలతో వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను అన్ని రాష్ట్రాలకు పంపించింది. అందులో 10 రాష్ట్రాలు 90% అంతకన్నా ఎక్కువ స్కోరు సాధించినట్టు విశ్వసనీయ సమాచారం. ఏ విభాగం కింద గుర్తింపు పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్లున్నాయి. 60-90% అమలుతో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లు బి గ్రేడ్ పొందాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న కయాంత్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా దూసుకువస్తోంది. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలోనూ, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్యంగా 620 కిలోమీటర్ల దూరంలోనూ తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం దిశగా కదులుతోందని వెల్లడించింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇవాళ్టి నుంచి గాలుల వేగం మరింత పెరుగుతుందని, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెనక్కు రావాలని సమాచారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావంతో నేటి నుంచి వర్షాలు కురుస్తాయని, తుపాను ఎక్కడ తీరం దాటనుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదని, అయితే విశాఖ, నెల్లూరు జిల్లాల మధ్యనే తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులో జరిగింది నిజమైన ఎన్కౌంటరేనని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లోనే మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. ఏఓబీలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోందన్న డీజీపీ నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని సూచించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం ఏఓబీలో ఎన్కౌంటర్ జరిగిన తీరును ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు వివరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగానే కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపిన డీజీపీ నక్సలైట్లు కాల్పులు జరపగా ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. గాయపడ్డ ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడుకునేందుకు కాలువలోకి దూకినా నక్సలైట్లు కాల్పులు కొనసాగించారని వివరించారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనాయకుడు రామకృష్ణకు గాయాలైనట్లు నిర్ధారించలేమని అన్నారు. చనిపోయిన వారిలో రామకృష్ణ గన్మ్యాన్లు ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమన్నారు. ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడ్డారన్న డీజీపీ లొంగిపోతే మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధమని చెప్పారు. యూజువల్గా అయితే చెప్పాను కదా, 50 మంది కిట్ బ్యాగులు ఉంటాయి, 28 మంది అంటే తప్పించుకున్నారు కదా. ఇటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ని ఎందుకు స్పెషల్గా కన్సిడర్ చేస్తున్నాం అంటే, ఇంత పెద్ద హాల్లో వెపన్స్ ఎప్పుడు దొరకలే మాకు. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక పెద్ద ఏదన్నా హింస కన్నా పోవాలా,
ఏదైనా పోలీస్ స్టేషన్ లాంటిదో ఏఓపీ లాంటిది అటాక్ కన్నా పోయాలి, లేకపోతే మీరు చెప్పినట్టు ప్లేనర్ అన్నా ఉండాలి. కాల్పులు జరిగిన తర్వాత హెలికాప్టర్ ద్వారా పరిసర ప్రాంతాలను వీక్షించినట్లు డీజీపీ తెలిపారు. సుమారు 30 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించినట్లు చెప్పారు. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగవుతోందని డీజీపీ తెలిపారు. ఎక్కడ ప్లేన్ ఏరియా ఉంటే అక్కడ గంజాయి, దాన్ని ఒక పెద్ద దాన్ని మనం ముచ్చటగా పిల్లల్ని పెంచుకుంటాం చూసారా, అలా పెంచుతున్నారు. దాని ఫొటోస్ ఉన్నాయి, కావాలని చూపిస్తాను మీకు. దీనికి సపోర్ట్ రకరకాలుగా ఉంటుంది. నేను నక్సలైట్స్ మీద బ్లేమ్ వేయను నేను, ఎందుకంటే వీళ్ళు పెంచుతున్నారా, ఫస్ట్ నక్సలైట్ సపోర్ట్ చేశారా మావోయిస్టు, లేకపోతే వాళ్ళు వీళ్ళని చూసి వద్దులే మాకెందుకులే వీళ్ళు సపోర్ట్ రాదని వాళ్ళని ఎలవ్ చేస్తున్నారా, లేకపోతే ట్రేడర్స్ ఉన్నారా, ఇదంతా పెద్ద మీకు తెలుసు కదా, పెద్ద సీన్. ఏఓబీలో కూంబింగ్ కొనసాగుతోందన్న ఏపీ డీజీపీ బుధవారం ఎలాంటి కాల్పులు జరగలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల మంజూరు ప్రక్రియ కొలికి వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని భరిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇందుకు సంబంధించి నాబార్డుకు లేఖ రాయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్తో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ రావు, ఈఎన్సీ వెంకటేశ్వరరావు భేటీ కాగా 2014 నుంచి ఈ ప్రాజెక్టుకైన వ్యయంతో పాటు మొత్తం నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రుణం మంజూరుపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అధికారులు, ప్రతినిధులు నాబార్డుతో చర్చించారు. కేంద్రం లేఖ రాస్తే రుణం ఇచ్చేందుకు సమ్మతమేనని నాబార్డు స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన రుణం కోసం నాబార్డుకు లేఖ రాస్తామని కేంద్ర జలవనరుల శాఖ తెలిపింది. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజనలో భాగంగా నాబార్డు నుంచి రుణం పొందుతారు. ఈ మేరకు జాతీయ జల అభివృద్ధి సంస్థ నాబార్డుతో ఒప్పందం చేసుకుంది. సచివాలయం తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నూతన సచివాలయం నిర్మాణానికి అనుగుణంగా ప్రస్తుత కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవనం సహా ఇతర భవనాల్లోకి తరలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ అవసరాల కోసం హెర్మిటేజ్ భవనాన్ని కేటాయించాలని నిర్ణయించారు. కొత్త సచివాలయ నిర్మాణ పనుల్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత సచివాలయంలో ఉన్న కార్యాలయాల తరలింపునకు ఇప్పటికే ఆయా శాఖలకు మౌఖిక ఆదేశాలు అందాయి. అధికారులు, సిబ్బంది ప్రత్యామ్నాయ కార్యాలయాలు వెతికే పనిలో పడ్డారు. బూరుగుల రామకృష్ణారావు భవన్ను తాత్కాలిక సచివాలయంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొందరు మంత్రులు, శాఖాధిపతులు మాత్రం బీఆర్కే భవన్కు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కార్యాలయాలు ఎక్కడ ఉన్నప్పటికీ బీఆర్కే భవన్కు కనీస సంబంధం ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజు శర్మ స్పష్టం చేసినట్లు తెలిసింది. తమకు కేటాయించిన శాఖల కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు కోరే అవకాశముందని సమాచారం. బీఆర్కే భవన్లో ప్రస్తుతం ఉన్న కార్యాలయాలన్నింటినీ వారం రోజుల్లోగా తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అవసరమైన మరమ్మతులు చేసి సచివాలయంలోని కార్యాలయాలను తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ దిశగా సాధారణ పరిపాలనా శాఖ, రహదారులు, భవనాల శాఖ అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. సచివాలయ భవనాల అప్పగింతపై ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఏపీ అంగీకరిస్తే హెర్మిటేజ్ భవనాన్ని కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కు 504 గదులు కేటాయించగా ప్రస్తుతం కేవలం 140 గదులను మాత్రమే వినియోగిస్తున్నారు. దస్త్రాలు ఉండటంతో పాటు ఒక్కో శాఖకు 2-3 సిబ్బంది ఏపీ సచివాలయంలో ఉన్నారు. ఈ అవసరాలకు అనుగుణంగా హెర్మిటేజ్ కాంప్లెక్స్లో సర్దుబాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడనుంది. ప్రపంచస్థాయి పాలనా కేంద్రానికి శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. ప్రజలు, అతిరథ మహారథుల మధ్య నిర్వహించనున్న ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నుంచి ఇప్పటికే పూర్తిస్థాయి పాలన ప్రారంభమవుగా శాశ్వత పరిపాలనా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రణాళికల ఆచరణకు శుక్రవారం పునాదిరాయి పడనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గతేడాది విజయదశమి రోజున అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయగా శాశ్వత భవన సముదాయాల నిర్మాణానికి అరుణ్ జైట్లీ పునాదిరాయి వేయనున్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించే కార్యక్రమానికి సిఆర్డీఏ, జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో 950 ఎకరాల్లో పరిపాలనా రాజధాని నిర్మించనున్నారు. ఇందులో సచివాలయం, రాజ్భవన్, హైకోర్టు, ముఖ్యమంత్రి నివాసం, మంత్రుల నివాస ప్రాంగణం, ఆర్బీఐ, వ్యాపార అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. లింగాయపాలెం,
ఉద్దండరాయునిపాలెం, రాయపూడి పరిధిలో పరిపాలనా రాజధాని విస్తరించనుంది. రాజధానిలో ఓ చోటు నుంచి మరో చోటికి సులభంగా చేరుకునేలా రహదారులు నిర్మించనున్నారు. ఇప్పటికే పలు రోడ్లకు తుదిరూపునిచ్చి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. తాత్కాలిక రాజధాని నుంచి పాలన సాగిస్తూనే త్వరితగతిన శాశ్వత పాలనా కేంద్రాన్ని తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. పరిపాలనా రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి సుమారు 40,000 మంది హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పురపాలికల్లో పేద ప్రజల కోసం అధునాతన హంగులతో సింగపూర్ తరహా గృహ నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి సచివాలయంలో గృహ నిర్మాణాలపై ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లంజీ, యుఎన్సీసీ సంస్థలతో నారాయణ సమీక్ష నిర్వహించారు. మంచి సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం చేపడతామని వివరించారు. ఏదైతే ఈడబ్ల్యూ హౌసెస్ అర్బన్ వాళ్ళు కట్టబోతున్నారో ఫస్ట్ ప్రయారిటీ అక్కడ వాటర్ ఫెసిలిటీ, సివరేజ్ లైన్స్, స్టామ్ వాటర్, లైట్స్, ఇంటర్నల్ గా వాల్యూమ్ ని బట్టి అవసరమైతే ఒక చిన్న పార్క్, వాకింగ్ ట్రాక్, ఆ జనాభాని బట్టి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్, జనాభాని బట్టి స్కూలు, హాస్పిటల్, ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవి లేదే అసలు అది యాక్చువల్ గా ఒక కాలనీ కాదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. పెంచిన సిమెంట్ ధరలు వెంటనే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం తేల్చి చెప్పింది. కంపెనీల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు ధరలు తగ్గించకుంటే రాయితీలు ఆపేస్తామని హెచ్చరించారు. అమరావతి సచివాలయంలో సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ధరల తగ్గింపుపై చర్చలు జరిపింది. ఎన్టీఆర్ ఇళ్ల పథకం ద్వారా నిర్మించే 2 లక్షల గృహాలకు 19 లక్షల టన్నుల సిమెంట్ అవసరమవుతుందని, 230 రూపాయల చొప్పున సిమెంట్ అందించాలని, చంద్రన్న రోడ్లు, ఇతర నిర్మాణాలకు అవసరమయ్యే 15 లక్షల టన్నుల సిమెంట్ను 240 రూపాయలకు సరఫరా చేయాలని నిర్దేశించింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైన యనమల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సిఆర్డీఏలో ల్యాండ్ అలాట్మెంట్ గురించి మీటింగ్ అయింది, జీఓఎం మీటింగు. దీంట్లో ఆర్బీఐ వాళ్ళు ల్యాండ్ కావాలని అప్లై చేశారు. ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వటానికి సుముఖంగా జీఓఎం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ డిపార్ట్మెంట్ ఒకటి వాళ్ళకు కూడా వాళ్ళ ఆఫీసెస్ కట్టుకోవడానికి ల్యాండ్ అలాట్మెంట్ అడిగారు. దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి అమృతమయ్యి ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా కావాలన్నారు. దానికి కూడా ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చాం. స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉన్న ఇండానీ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశంలో 2వ ప్లాంట్ను విజయవాడలో నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బంగారం శుద్ధి కర్మాగారాన్ని 2,200 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ప్రాథమికంగా 150 టన్నుల ముడి బంగారం, 300 మెట్రిక్ టన్నుల ముడి వెండిని శుద్ధి చేసే సామర్థ్యంతో ప్లాంట్ను నెలకొల్పబోతున్నారు. తర్వాత దశల్లో 250 మెట్రిక్ టన్నుల ముడి బంగారం, 900 టన్నుల ముడి వెండిని శుద్ధి చేసే భారీ ప్లాంట్గా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇండానీ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ప్రాథమికంగా అంగీకారానికి వచ్చింది. విజయవాడ సమీపంలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెం వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏపీఐఏసీ స్థలాన్ని కూడా గుర్తించింది. స్థల సేకరణ, పనుల నిర్వహణకు అనుమతులు తీసుకోవడంపై వచ్చే నెలలో జరిగే సంస్థ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు మార్గం విస్తరణకు సాయం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ పనులు సత్వరమే చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీలైనంత త్వరగా ఎంఎంటీఎస్ 2వ దశ ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తే ప్రాజెక్టు వ్యయం పెరగకపోగా ఫలితాలు త్వరగా అందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే 3 ఎకరాలు ఇచ్చినట్లు తెలంగాణ సర్కారు తెలిపింది. నెలాఖరులోగా మరో 3 ఎకరాలు, జనవరిలో మిగతా 3 ఎకరాల భూమి ఇస్తామని వెల్లడించింది. ఎంఎంటీఎస్ 2వ దశకు సంబంధించి రైల్వే, రక్షణ శాఖకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. వివిధ శాఖల వారీగా ఆదాయ వ్యయాల వివరాలు సేకరిస్తూ రాజనున్న బడ్జెట్ కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆయా శాఖల్లో ఉన్న ఆదాయ వనరులు, ప్రస్తుత స్థితి, వివిధ కార్యక్రమాలకు అయ్యే ఖర్చు, వ్యయాలకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించే బాధ్యతను 5 ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. ఒక్కొక్కరికి కొన్ని శాఖలను కేటాయించారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 5 నెలల గణాంకాల ఆధారంగా శాఖల ఆదాయ వనరులు, ఖర్చు తదితర అంశాలకు సంబంధించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నివేదికలు అందాక బడ్జెట్ కసరత్తుకు శ్రీకారం చుట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ఉమ్మడి పౌర స్మృతిపై ఏకాభిప్రాయం సాధించే వరకు ముందుకెళ్లబోమని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఉమ్మడి పౌర స్మృతి సహా తలాక్, రామమందిరం అంశాలను ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోబోమని తేల్చి చెప్పిన ఆయన అభివృద్ధి నినాదంతోనే ముందుకెళ్తామని పీటీఐ ముఖాముఖిలో తెలిపారు. హిందూ మహిళల భద్రత కోసం హిందూ కోడ్ బిల్లు, విడాకుల చట్టం, వరకట్న నిషేధ చట్టం, సతీ సహగమనానికి వ్యతిరేకంగా చట్టాలు తెచ్చినప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదన్న వెంకయ్య ముస్లిం మహిళలకు కూడా చట్టపరమైన భద్రత కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసే విషయంలో విపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని హైదరాబాద్లో ఆయన డిమాండ్ చేశారు. Let the BSP, SP and the Congress come clean because they are all partners of the UPA. What is their stand on abolition of triple talaq? Triple talaq is not a communal issue. It's an issue of gender justice. और कुछ लोग हमारा हैदराबाद का एक नेता कह रहे हैं नहीं उसमें मुस्लिम महिलाओं में डाइवर्स का परसेंटेज कितना है, परसेंटेज मानो कितना भी हो, आप उनको न्याय करने के पक्ष में है नहीं है, वो भी समाधान दे. నవంబర్ 10న అనంతపురంలో నిర్వహించే బహిరంగ సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య సభగా జనసేన నామకరణం చేసింది. నవంబర్ 10న సాయంత్రం 4 గంటలకు అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సభ జరుగుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ మైదానానికి అనంతపురం జిల్లా ముద్దుబిడ్డ, విప్లవ నేత స్వర్గీయ తరిమెల నాగిరెడ్డి ప్రాంగణంగా, వేదికకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ కల్లూరు సుబ్బారావు వేదికగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ ఒప్పంద కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఐకాస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ఒప్పంద కార్మికులకు ఇస్తున్న వేతనాలకు, వారితో చేయించుకుంటున్న సేవలకు పొంతన లేదన్న ఆయన ప్రభుత్వానికి కార్మికులకు మధ్య కాంట్రాక్టర్లు చేరి వారికి సరైన వేతనాలు ఇవ్వకుండా పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలన్న కోదండరాం ఒప్పంద కార్మికుల నియామకాలు కూడా పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఒప్పంద కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు విద్యుత్ అధికారుల ఐకాస తెలిపింది. తెలంగాణలో పెంచిన బస్సుల సంఖ్యకు అనుగుణంగా త్వరలో కొత్తగా సిబ్బంది నియామకాలు చేపట్టనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ ఎండీ రమణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి సంస్థ పనితీరుపై సమీక్షించిన ఆయన కొత్త జిల్లాలకు డివిజనల్ మేనేజర్లను నియమించనున్నట్లు తెలిపారు. టర్నోవర్ పెంచి సంస్థను లాభాల పట్టించేందుకు త్వరలో కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తామని సత్యనారాయణ వివరించారు. టర్నోవర్ పెంచుకుంటే నష్టాలు తగ్గే అవకాశం ఉందని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు సహకరించిన విధంగా వారి సహకారంతో వల్ల 1157 బస్సులు, 236 మినీ బస్సులు కూడా కొనడం జరుగుతుంది. ఇది వచ్చే ఒక నెల 2 నెలల లోపల ఈ బస్సులన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. మరి ఈ బస్సులన్నీ తిరగడానికి కావాల్సిన స్టాఫ్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడైతే ఇంకా ప్యానల్లో ఉన్నారో వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం, ఏదైతే బ్రెడ్ విన్నర్ స్కీమ్ లో ఆగిపోయి ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరినీ వీలైన తొందరగా క్లియర్ చేసుకోవడం, రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేయడం, ఈ రకంగా వచ్చే బస్సులకు సరిపోయేంత రిక్రూట్మెంట్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. నరహంతకుడు నయీం చేతిలో ఏళ్ల తరబడి బందీగా ఉన్న చిన్నారులకు విముక్తి లభించింది. భూదందాలు, సెటిల్మెంట్లతో కోట్లు గడించిన నయీం తన రక్షణ కోసం చిన్నపిల్లల్ని ఉపయోగించుకున్నాడు. తన కింద పనిచేసేవాళ్లు అత్త సుల్తానా సహాయంతో పసికందుల్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అల్కాపురిలోని ఇంట్లో 9 మంది పిల్లల్ని పోలీసులు గుర్తించారు. వారిలో నయీం 2 కొడుకులు, కూతురు ఉండగా పని మనిషి ఫర్హానా కొడుకు, కూతురు కూడా ఉన్నారు. మిగిలిన 4 చిన్నారుల కుటుంబాల ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో 2 చిన్నారుల కుటుంబ సభ్యులు తాజాగా అధికారులను సంప్రదించి పిల్లలను తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలికా సదనంలోనే ఉన్న మరో 2 చిన్నారుల ఆచూకీ తెలియాల్సి ఉంది. దాంపత్య హక్కుల్ని పునరుద్ధరించాలని చెన్నై కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన సినీ నటి రంభ అనుబంధంగా మరో పిటిషన్ వేసింది. భర్త తనతో కలిసి జీవించే పిటిషన్పై కోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసేలోపు తన భర్త నుంచి నెలకు 2.5 లక్షల రూపాయల భృతిని ఇప్పించాలని కోరింది. కెనడాలో వ్యాపారాలు చేస్తున్న తన భర్తకు నెలకు 25 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని పిటిషన్లో రంభ వివరించింది. ప్రస్తుతం నటిగా తనకు అవకాశాలు రావడం లేదని, ఆదాయ మార్గాలేవీ లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను తన 2 కుమార్తెల పోషణ, ఆలనా పాలన, విద్య, ఇతర ఖర్చుల కోసం నెలకు 2.5 లక్షల రూపాయలు ఇప్పించాలని కోరింది.
స్త్రీ పురుష సమానత్వంలో భారత్ 87వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 21 స్థానాలను మెరుగుపరుచుకున్నప్పటికీ ఈ విషయంలో భారత్ ఇంకా వెనుకబడి ఉంది. విద్య, ఆరోగ్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో స్త్రీ పురుష సమానత్వం ఆధారంగా ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన 144 దేశాల జాబితాలో ఐస్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రాథమిక, మాధ్యమిక విద్యలో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగిన కారణంగా గత ఏడాదితో పోలిస్తే భారత్ ర్యాంకు కొంచెం మెరుగుపడింది. మహిళల రాజకీయ సాధికారత విషయంలో టాప్ 10 దేశాల్లో నిలిచిన భారత్ ఆర్థిక రంగంలో స్త్రీ పురుష సమానత్వం విషయంలో 136వ స్థానం దక్కించుకుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో 113, 142 స్థానాలు భారత్కు దక్కాయి. మహిళలు పురుషులతో సమానంగా చదువుల్లో ప్రతిభను చూపుతున్నప్పటికీ ఉద్యోగాలు, సమాన వేతనం పొందడంలో మాత్రం మహిళలు పక్షపాతాన్ని ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. మతం లేదా కులం పేరుతో ఓట్లు అడగడం ఎన్నికల చట్ట ప్రకారం నేరమా అని హిందుత్వం కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. భారత రాజకీయాల్లో మతం, కులం కీలకాంశాలుగా మారాయన్న సర్వోన్నత న్యాయస్థానం ఒక అభ్యర్థి కులం, మతం, జాతి పేరుతో ఓట్లు అడగడాన్ని నేరంగా పరిగణించడం సాధ్యమేనా అని అడిగింది. ఎన్నికల చట్టంలోని అక్రమ కార్యకలాపాలపై చర్యలు వివరించే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123 సెక్షన్ 3వ నిబంధనను విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. హిందుత్వ తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్ విచారించిన సుప్రీం ధర్మాసనం ఆ తీర్పు జోలికి వెళ్లడం లేదని మరోసారి స్పష్టం చేసింది. వ్యాపార అనుకూల వాతావరణం విషయంలో భారత్కు 130వ స్థానాన్ని కేటాయిస్తూ ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికపై ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న అనేక సంస్కరణలు, ప్రయత్నాలను ప్రపంచ బ్యాంక్ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం చేపట్టిన చర్యలు ఫలితాలివ్వడానికి మరింత సమయం పడుతుందన్న ఆమె 50వ స్థానానికి చేరుకోవాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొత్త ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. అటు ఎఫ్డీఐలు, ఆన్లైన్ వ్యవస్థ బలోపేతం, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం విషయంలో వచ్చిన మార్పుల్ని నివేదిక రూపకల్పనలో పరిగణలోకి తీసుకోలేదని అసోచాం, భారత పరిశ్రమల సమాఖ్య వ్యాఖ్యానించాయి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 115 పాయింట్లతో భారత జట్టు అగ్రస్థానంలో ఉండగా 111 పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్గా రికార్డుకెక్కిన రవిచంద్రన్ అశ్విన్ 900 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ 2, ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 3 ర్యాంకులో ఉన్నాడు. మరో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 7వ ర్యాంకులో నిలిచాడు. ఆల్రౌండర్ల విభాగంలో కూడా అశ్విన్ 450 పాయింట్లతో తొలి స్థానాన్ని ఆక్రమించగా జడేజా 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాట్స్మెన్లో భారత ఆటగాడు అజింక్య రహానే 6వ స్థానంలో నిలిస్తే చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ 15, 17 స్థానాల్లో ఉన్నారు. ధోనీ సొంతగడ్డ రాంచీలో భారత్ తొలి ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్తో జరిగిన 4వ వన్డేలో లక్ష్య ఛేదనలో తడబడ్డ ధోనీ సేన 19 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాప్ ఆర్డర్లో అజింక్య రహానే 57 పరుగులు, విరాట్ కోహ్లీ 45 పరుగులతో రాణించినా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. 261 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్ల ధాటికి 241 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు తీయగా బౌల్ట్, నీషం 2 వికెట్లు, శాంటన్, ఈష్ సోధి చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గప్తిల్ 72 పరుగులతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. గప్తిల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. నిర్ణయాత్మక ఆఖరి వన్డే ఈ నెల 29న విశాఖపట్నంలో జరగనుంది. కయాంత్ తుపాను హెచ్చరికలతో ఈ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.